అస్మద్గురుభ్యో నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ మనం శివ పూజ చేస్తూ ఉంటాం. పరమేశ్వరుని యొక్క పూజలో తెలిసి తెలియకుండా కొన్ని దోషాలు చేస్తూ ఉంటాం. కొన్ని చెయ్యాలి, కొన్ని చేయకూడదు. అలాగే ఇప్పుడు శివ పూజలో చెయ్యకూడని తప్పులేంటో చెప్పుకుందామని అనుకున్నాం కదా. సోమవారం పరమేశ్వరుణ్ణి ప్రత్యేకంగా లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అని చెప్పి మనకి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి సోమవారం ఎవరైతే పరమేశ్వరునికి అభిషేకం చేసుకుంటారో, అది దేవాలయంలో కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, వాళ్ళు సర్వశ్రేష్టమైనటువంటి స్థాయికి చేరుకుంటారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. పరమేశ్వరుడు త్వరగా భక్తుల యొక్క కోరిక నెరవేరుస్తాడనమాట. అందుచేత మనం పూజలో కొన్ని జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే, ఎటువంటి పొరపాట్లు చేయకుండా కొన్ని జాగ్రత్తలు ఏవి తీసుకోవాలో అవి మనం ఈ రోజు తెలుసుకుందాం. పరమేశ్వరునికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం కదా. 3 ఆకులతో కూడినటువంటి బిల్వపత్రము అంటే 3 కన్నులతో సమానం. అది త్రిశూలానికి సంకేతం. అటువంటి బిల్వపత్రాలతో గనక పరమేశ్వరునికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు పోతాయి అంటారు. అలాగే మనం ఆ ఆకులని, బిల్వపత్రాలని మనం సేకరించేటప్పుడు, చెట్టు నుంచి మనం తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. ఆ బిల్వపత్రాలని సోమవారం రోజు, అమావాస్య నాడు, సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి ఇలాంటి రోజులలో చెట్టు నుంచి కోయకూడదు. అందుచేత ఆ రోజులు లేని సమయాలలో మనం ఈ బిల్వపత్రాలను చెట్టు నుంచి తీసుకుని శుభ్రపరచుకుని జాగ్రత్తగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఆ ఫ్రిడ్జ్ కూడా అంటూ లేని పదార్థాలు పెట్టుకునేలా ఉంటేనే, లేకపోతే తినేసి రాత్రి మిగిలిపోయిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం, లేకపోతే రాత్రి మిగిలిపోయిన అన్నం ఇలాంటివి పెట్టడాలు, పచ్చళ్ళు, మాంసాహారం, చాలామంది మాంసాహారం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి ఏమీ పెట్టకూడదు. అటువంటి ఫ్రిడ్జ్లో మాత్రమే దేవునికి సంబంధించిన పదార్థాలు నిల్వ చేసుకోవచ్చు. అది పూలు కానివ్వండి, బిల్వపత్రాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి. అంతే తప్పితే ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు, ఇంతకుముందు చెప్పిన పదార్థాలు నిల్వ ఉంచుకోకపోతే ఫ్రిడ్జ్లో, పాలు, పెరుగు, కూరగాయలు మాత్రమే ఉంటే కనుక అప్పుడు ఖచ్చితంగా మీరు ఫ్రిడ్జ్లో చక్కగా బిల్వపత్రాలు అట్టే పెట్టుకోవచ్చు. పూజలో ప్రతిరోజు ఉపయోగించుకోవచ్చు. శివలింగానికి విభూది, గంధం పొట్టు పెట్టుకోవాలి. అభిషేకానికి కుంకుమతో అభిషేకం చేయొచ్చు, కానీ కుంకుమ పెట్టకూడదు అంటారు. కానీ లింగాష్టకంలో చూడండి, కుంకుమ చందన లేపిత లింగం అన్న పదం ఉంటుంది. అంటే కుంకుమతోనూ చందనంతోనూ శివలింగాన్ని అలంకరించారు అని ఉంటుంది. కాబట్టి శివలింగానికి పెట్టుకోవడంలో ఎటువంటి దోషము లేదు, పెట్టచ్చు. అలాగే కొబ్బరి నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు, పాలతో అభిషేకం చేసేటప్పుడు కాస్త మనం ఏం చేయాలంటే, ఈ స్టీలు పాత్రలు ఉపయోగించకుండా మట్టి పాత్రలు కానీ, ఇత్తడితో కానీ, లేకపోతే శంఖం ఉంటుంది కదా, శంఖంతో కానీ చేసుకోవడం చాలా శ్రేష్టం అనమాట. అలాగే పరమేశ్వరునికి ఎలాంటి పండునైనా సరే పెట్టచ్చు, కానీ పరమేశ్వరుడికి వెలగపండు అంటే చాలా ఇష్టం కాబట్టి వెలగపండుని గనక పరమేశ్వరునికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. కాబట్టి వెలగపండు గనక దొరికితే వదలకుండా అది తీసుకుని పరమేశ్వరునికి సమర్పించండి. సంపంగి పూలతో మాత్రం పరమేశ్వరునికి ఎట్టి పరిస్థితులలోనూ పూజ చేయకూడదు. సంపంగి పూలకి పరమేశ్వరుని పూజలో ఉండే అర్హత లేదు. అది మనకి పురాణాలలోనూ శాస్త్రాల్లోనూ చెప్పారు. అది సంపంగి పువ్వుకి శాపం అన్నమాట. అందుచేత ఎట్టి పరిస్థితులలోనూ పరమేశ్వరునికి సమర్పించే పువ్వులలో తుమ్మి పూలు ఉంచుకోండి. తుమ్మి పూలు చాలా శ్రేష్టం, కానీ సంపంగి పూలు మాత్రం ఎట్టి పరిస్థితులలో వాడకండి అని చెప్తోంది మనకి శాస్త్రం. అలాగే పరమేశ్వరుని ఏ దేవీ దేవతలను పూజించే ముందైనా, అది పరమేశ్వరునే కావచ్చు, వినాయకుని యొక్క పూజ ఖచ్చితంగా చేయాలి. అలాగే తులసి దళాలను ఎట్టి పరిస్థితులలోనూ పరమేశ్వరునికి సమర్పించరాదు అంటారు.
కానీ తమిళనాడులో మీరు ఎక్కడ చూడండి తులసి దళాలు కూడా పరమేశ్వరునికి సమర్పిస్తారు. మరి ఎందుకంటారో మన సైడ్ నాకైతే అర్థం కాదు. తర్వాత పరమేశ్వరునికి పాలు, పళ్ళు, ఇతర పదార్థాల కంటే గంగాజలం అంటే చాలా ఇష్టం. కాబట్టి గంగాజలంతో పూజ చేసేటప్పుడు పంచాక్షరి మహామంత్రాన్ని గనక పఠిస్తూ గనక అభిషేకం చేస్తే చాలా ప్రీతి చెందుతాడు స్వామి. అది కూడా మన ఇంట్లో శివలింగం ఉంటే గనక పైన జలధార కంపల్సరీగా ఉండేలాగా చిన్న గిన్నె లాంటిది పెట్టుకొని, ఎలాగైతే దేవాలయంలో ఉంటుందో బొట్టు, బొట్టు, బొట్టు పడేలాగా అలా ఇంట్లో కూడా మనం ఏర్పాటు చేసుకుంటే నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుందనమాట. కాబట్టి చక్కగా అలాంటి ఏర్పాటు చేసుకోండి. పూజా సమయంలో శివలింగం మీద పాలు, పెరుగు, తేనె ఇలా పంచామృతాలతో అభిషేకాలు చేశాక ఖచ్చితంగా మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేయాలి. అప్పుడే అంటే పాలు పోయడం, నీళ్లు పోయడం, పెరుగు పోయడం, మళ్ళీ నీళ్ళతో అభిషేకం. అలా అనమాట. మళ్ళీ నెయ్యి పోయడం, మళ్ళీ నీళ్ళతో అభిషేకం. ప్రతి ఒక్క ద్రవ్యంతో అభిషేకం చేసిన ప్రతిసారి కూడా నీటితో కూడా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణమైనటువంటి ఫలితం దక్కుతుంది. అలాగే విభూది అన్నది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఆ విభూదితో కనుక అభిషేకం చేస్తే పరమేశ్వరుడు చాలా సంతోషిస్తాడు. నరక బాధలు మనల్ని పడకుండా అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. కాబట్టి పరమేశ్వరునికి భస్మంతో అభిషేకం చాలా 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 మంచి. ఈ భస్మం యొక్క మహిమ తెలిపేటటువంటి కథ కూడా మనకి దేవీ భాగవతం 11వ స్కందంలో మనకి చెప్తారు. కాబట్టి మహిమాన్వితమైనటువంటి విభూతిని మనం తీసుకుని పరమేశ్వరునికి అభిషేకం చేయడం చాలా మంచిది. అలాగే అద్దె ఇంట్లో కనుక ఉంటున్న వాళ్ళు సొంత ఇంటి కల నెరవేరాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రతిరోజు ఇంట్లోంచి బయటికి వెళ్ళే ముందు పరమేశ్వరునికి నమస్కారం చేసుకుని వెళ్ళాలి. అలాగే శని స్తోత్రం చదువుకోండి. శని స్తోత్రం కనుక చదువుకున్నట్లయితే సొంత ఇంటి కల నెరవేరుతుంది ఖచ్చితంగా. సోమవారం నాడు పరమేశ్వరునికి జాజి పూలతో అభిషేకం చేయించుకోండి. అలా జాజి పూలతో పూజ చేసుకున్న, జాజి పూలతో అభిషేకం చేయించుకున్న సొంత ఇల్లు ప్రాప్తిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అలా చెయ్యండి. అలాగే ఇంకా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అంటే ప్రతి మంగళవారం నాడు కూడా ఆవుకి పప్పు, బెల్లం తినిపించండి. పప్పు, బెల్లం తినిపించడం వల్ల మనకి ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా, మన కర్మ ఏమన్నా పోవాలి అన్నా తీరిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఖచ్చితంగా మన సొంత ఇంటి కల నెరవేరుతుందనమాట. అలాగే మన పూజ గదిలో మన ఇంట్లో కానీ శివ కుటుంబం యొక్క ఫోటో ఉండాలి. శివపార్వతుల యొక్క ఫోటో కుటుంబంతో సహా కలిగి, అంటే గణపతి, స్కందుడు అంటే కుమారస్వామి, గణపతి, శివపార్వతులు ఈ నలుగురు ఉన్నటువంటి చిత్రపటం మన ఇంట్లో ఉండి ప్రతిరోజు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వారికి నమస్కారం చేసుకుని కనుక వెళ్తే అన్నీ పాజిటివ్గా జరుగుతాయి అన్నమాట. మనం ఏ కోరికతో మనం బయటికి వెళ్తామో ఆ కోరికతో పాజిటివ్గా జరుగుతుంది. మీరు సొంత ఇల్లు కావాలి అని కోరుకునే వాళ్ళు నిత్యము కూడా పెరుగుతో అభిషేకం కనుక చేసుకున్నట్లయితే పరమేశ్వరునికి సొంత ఇల్లు అంటే పెరుగు అంటే గేదె పెరుగు అది వాడకండి. ఆవు పెరుగుని మాత్రమే ఉపయోగించండి. అప్పుడు ఆవు పెరుగుతో అభిషేకం చేసుకున్నట్లయితే సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే మనం ఇంటికి పక్షులు వస్తాయి కదా, ఇంటి ముంగట ఏవైనా కావచ్చు, అది రామచిలుకలు కావచ్చు, ఏ పక్షులు వచ్చినా సరే వాటికి కాసిన గింజలు, కాసిన నీళ్లు అక్కడ పెడితే ఆ పక్షులు ఆ గింజల్ని తిని ఆ నీళ్లు కనుక తాగితే అప్పుడు కూడా మనకి శుభం కలుగుతుంది. అలాగే మనం పూజలో ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించండి. బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పిస్తే ఖచ్చితంగా మన కోరికలు తీరుతాయి. అలాగే తేనె ఒకటి నైవేద్యంగా సమర్పించినా కూడా ఖచ్చితంగా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.